హాయ్ ఫ్రెండ్స్, నిమ్మకాయలు చూడండి, ఎండాకాలం వస్తే విపరీతమైన డిమాండ్ అనేది పెరుగుద్ది, రేటు కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ప్రజెంట్ మార్కెట్లో చూస్తే మీకు ఈ లెమన్ బిజినెస్ అనేది మంచి ప్రాఫిట్ అండి. ఎంత మొత్తంలో అంటే నెలకి మీరు 2-3 లక్షలు కూడా సంపాదించవచ్చు. సీజన్ ఒక 5 నెలలు ఉంటుంది. ఈ 5 నెలల్లో పెద్ద మొత్తంలో సంపాదించుకోవచ్చు. తర్వాత అయితే కాస్త అమౌంట్ అంత రాకపోవచ్చు, తక్కువే వస్తుందన్నమాట. కాకపోతే ఈ సీజన్లో మాత్రం మీరు ఎంత పెద్ద సిటీని ఎంచుకుంటున్నారో దాన్ని బట్టి ప్రాఫిట్ అనేది ఉంటుంది. మీరు వ్యాపారులకి సప్లై ఇవ్వచ్చు, ఎందుకంటే ఈ మార్కెట్ యార్డ్లు అన్ని చోట్ల లేదు. మీకు ఫస్ట్ ఈ బిజినెస్ చేయాలంటే ఎక్కడ మార్కెట్లు ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలి. ఏది మనకి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అన్నమాట. దీనికి సంబంధించింది ఎక్కడ ఉంది అంటే మీకు గూడూరు, ఏలూరు, మీకు తెనాలి, నకిరేకల్ ఇక్కడే ఉందన్నమాట మార్కెట్ యార్డ్. మన ఏపీ తెలంగాణలో చెప్పా. ఆంధ్రప్రదేశ్లో అయితే గూడూరు, నెక్స్ట్ ఏలూరు. అంటే మీకు అటు గూడూరు అంటే మీకు తిరుపతి, నెల్లూరుకి మధ్యలో ఉంటుంది. ఏలూరు అనేది మీకు గోదావరి డిస్టిక్ వస్తుందన్నమాట, వెస్ట్ గోదావరి. మీకు నకిరేకల్ అంటే తెనాలి అనేది గుంటూరు డిస్టిక్. అంటే ఇప్పుడు కొత్తగా జిల్లాలు ఏర్పడ్డాయి కదా, అలా కాకుండా నేను పాత జిల్లా లెక్కన చెప్తున్నాను మీకు. అదే నకిరేకల్ అంటే అది మీకు నల్గొండ కిందకి వస్తుందన్నమాట, తెలంగాణ నల్గొండ కింద. ఓకేనా? సో మీకు మార్కెట్ యార్డులు చెప్పేశాను. ఈ మార్కెట్ యార్డ్లో రేట్లు కూడా ఎలా ఉంటాయి అంటే ఈ నిమ్మకాయలు అనేది మొదటి రకం, రెండో రకం, మూడో రకం, అంటే ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ ఉంటుంది. దాన్ని బట్టి రేటు ఉంటుంది. కిలో 20 రూపాయల నుంచి 90 రూపాయల కన్నా ఎక్కువ కూడా పలికే అవకాశాలు ఉన్నాయండి. క్వాలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది రేట్ అనేది. ఫస్ట్ మీరు అది అర్థం చేసుకోవాలి. కిలో 20 నుంచి మనకి 90 రూపాయల పైన కూడా పలుకుతుంది. డిమాండ్ని బట్టి, మార్కెట్ డిమాండ్ సప్లైని బట్టి ఉంటుంది. ఆ రేట్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. రెండోది, మీరు లోకల్గా తీసుకున్నప్పుడు డజన్ల లెక్కన తీసుకుంటారు, లేకపోతే ఒక సైజులు విడివిడిగా 3-4 రకాలు పెట్టేసి ఇదైతే ఇంత, ఒకటి అదైతే అంత, అంటే ఒకటి 5 రూపాయలనో, ఒకటి ఇదైతే 2 రూపాయలనో, ఇదైతే ఒకటి 8 రూపాయలనో అలా చెప్తుంటారు. అంటే దాంట్లో కూడా మీరు చూడండి, పచ్చికాయలు ఒక రేటు ఉంటుంది, పండుకాయలు ఒక రేటు ఉంటుంది. నిమ్మకాయలు మీరు ఎక్కడైనా సరే వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర రిటైల్లో తీసుకునేటప్పుడు పచ్చికాయలు ఒక రేటు చెప్తారు, పండుకాయలు ఒక రేటు చెప్తారు. ఎందుకంటే ఎక్కువ జ్యూస్ వస్తుంది పండుకాయలో, పచ్చికాయలో అంత జ్యూస్ రాదు. కనుక రేట్ అనేది మారిపోతూ ఉంటుంది. సైజుని బట్టి కూడా. చిన్న సైజు ఉంటాయి, కొన్ని ఏమో మినీ ఆరెంజ్ సైజులో ఉంటాయి, చాలా పెద్దగా ఎల్లో కలర్లో. కనుక ఒక్కొక్కటి క్వాలిటీని బట్టే అండి రేట్ అనేది. మంచి ప్రాఫిట్ ఉంటుంది. మీరు వ్యాపారులకి సప్లై ఇవ్వండి అంటున్నా. డైరెక్ట్గా మార్కెట్ యార్డ్ వెళ్ళండి. మీకు ఏది దగ్గరో మార్కెట్ యార్డ్ అక్కడికి వెళ్ళిపోండి. అక్కడ రేట్లు చూడండి. మీ లోకల్ ప్రాంతంలో మీ ఊర్లో ఎంత రేట్ అమ్ముతున్నారో చూడండి. ఎందుకంటే మార్కెట్ యార్డ్లు ఈ 4 పెద్దదన్నమాట. మిగతా అన్ని జిల్లాల్లోనూ లేదు మార్కెట్ యార్డ్. కనుక ఇది ఒక మంచి ఆపర్చునిటీ, మంచిగా సంపాదించుకోవచ్చు. ఒక స్టాక్ పాయింట్ పెట్టుకోండి. మెల్లగా వ్యాపారస్తులకి అలవాటు చేయండి. చిన్న చిన్న వ్యాపారుల నుంచి, జ్యూస్ షాప్ మెయింటైన్ చేసే వాళ్ళ నుంచి, రోడ్డు మీద జ్యూసులు అమ్ముకునే వరకు వాళ్ళందరూ కూడా మీ దగ్గరే తీసుకుని వెళ్తారు. మంచి ప్రాఫిట్. నెలకి ఈజీగా 1,00,000 నుంచి 3 లక్షల వరకు కూడా ఎర్న్ చేయొచ్చు. అంటే అంత పెట్టుబడి కూడా మీ దగ్గర ఉండాలి. అంత మందికి సప్లై ఇవ్వాలంటే అంత పెద్ద మొత్తంలో మీరు తీసుకొని వచ్చి స్టోర్ చేసుకోగలగాలి. కనుక అవన్నీ చూసుకొని దిగండి. మార్కెట్ యార్డ్ కూడా మీకు చెప్పాను.